ఇన్స్పైర్ అవార్డుల ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ యొక్క చైర్మన్ లోకేష్ కుమార్ గారిని, కలెక్టర్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను. అందరికీ నమస్కారం. లాస్ట్ మంత్ మనకి నార్పలలోనే 24వ తారీఖు రచ్చబండ కార్యక్రమం జరిగింది. దానికి సీఎం గారు వచ్చున్నారనమాట. అప్పుడు ఆ రోజే మనకి మినిస్టర్ గారు ఇక్కడ నార్పలలోనే మనకి స్టేట్ లెవెల్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పారు. దానికి ముందు మనకి జిల్లా స్థాయి ఇన్స్పైర్ ప్రోగ్రామ్ కూడా అనంతపురం టౌన్లో జరుగుతుందని చెప్పారనమాట. సో వెంటనే మనకి నార్పల ప్రాంతంలో మనము అంటే నార్పల గ్రామంలో ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటే చాలా కష్టం ఉంటుంది అనుకున్నాను. కానీ మనం తర్వాత ఒక 2-3 విజిట్ చేసి ఇక్కడ అరేంజ్మెంట్స్ ప్రిపరేషన్స్ అన్నీ మనం చేసుకున్నాము. దాంతో తర్వాత చూస్తే ఇది ఇలాగా ఈ పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరగటము ఈ నార్పల వంటి గ్రామంలో చాలా చక్కగా చేసుకోవచ్చు అని అనుకున్నాము. సో అదేలాగా జరిగిందనమాట. సో దీనికి మనకి చాలా వరకు ఆతిథ్యాలు ఇస్తున్న మనకి సర్పంచ్ గారికి, అదేలాగా చాలా వరకు పేరున ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ ఇలాగా పిల్లల ప్రోగ్రాం జరుగుతుందనేసరికి చాలా వరకు ముందు వచ్చి మనకి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ సహకరించారు. మనకి చాలా వరకు చక్కగా ఈ అరేంజ్మెంట్స్ చేసుకొని తర్వాత అదేలాగా వాడికి స్టే కోసము, తర్వాత ఫుడ్ కోసము, తర్వాత రిక్రియేషన్స్ కోసము, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ వాళ్ళకి అన్నీ చాలా చక్కగా సౌకర్యాన్ని మనము ఆ జిల్లా యంత్రాంగం తరఫు నుంచి అటు కూడా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. సో ఈ ప్రోగ్రాము ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, కానీ మనకి ఇంకా 2-3 రోజులు ఉంటుందన్నమాట. అంటే విజ్ఞానం గురించి కొంత విషయం పక్కన పెట్టిన ఈలాగా ఒక 13 జిల్లాల నుంచి మనకి ఒక చోట అందరూ చేరుకోవడం అనేది ఎక్కడ రేర్గా జరుగుతుంది. కానీ ఈసారి మనకి అనంతపురం జిల్లాలో ఈ నార్పల గ్రామంలో ఇది జరిగిందనమాట. అంటే ఆల్మోస్ట్ 1500 to 1800 మెంబర్స్ మనకి డిఫరెంట్ జిల్లా నుంచి ఇక్కడ వచ్చారు. మేము ఒక్కటే కోరుకునేది, ఈ సైన్స్ నుంచి కూడా మేము చాలా వరకు నేర్చుకుంటాము, ఎగ్జిబిషన్స్ గురించి నేర్చుకుంటాము. ఇది కాకుండా మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళతో నుంచి కూడా మీరు చాలా వరకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో దాన్ని కూడా మీరు ఈ సమయాన్ని మీరు చాలా వరకు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత అదేలాగా సాయంత్రం కూడా మనకి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత సైన్స్ గురించి చాలా ఫిలిమ్స్ కానీ లేదా టాక్స్ కానీ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేసి ఈ 2 రోజులు మీరు ఉన్నంత వరకు మీకు కూడా పండగలాగా ఉండాలి. అదేలాగా మనకి ఆతిథ్యంలో ఇస్తున్న మనకి నార్పల గ్రామ ప్రజలు కూడా ఈ పండగలాగా ఉండాలి. ఇలాగ పండగ వాతావరణం మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము. సో మీరు చక్కగా ఆస్వాదించేసి మీరు ఇక్కడ ఉన్న 2 రోజులు మీరు చాలా వరకు జ్ఞాపకం పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆ ప్రకారంగానే కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.